దేవుని ప్రియమైన సంగమా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాం. ఈస్టర్ తరువాతి 3వ పునరుత్థాన ఆరాధన కొరకు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మమ్మను ఎంతగానో ప్రేమించి నీ మహాకృపలో, నీ చిత్తములో, నీ నామ మహిమార్థమై ఈ ప్రతికూల పరిస్థితులను మేము మాకు అనుకూలంగా నాయన చేసుకొని మేమందరము కుటుంబాలతో మా గృహాలలో ఉండి ఈ ప్రసార సాధనాల ద్వారా దేవుని ప్రత్యక్షతలో, ఈ పునరుత్థాన ఆరాధనలో మేమందరము పాలు పంపులు పొందటానికి మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతకే స్తుతిస్తూ ఉన్నాం. నీ ప్రత్యక్షతను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మపూర్ణులుగా చేసి మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయాలతో నీకు మహిమకరంగా అనేక ఆత్మల రక్షణార్థమై ఈ ఈస్టర్ తరువాతి ఈ పునరుత్థాన ఆరాధనలో మేమందరము పాలు పంపులు పొందే ధన్యత మాకిచ్చారు. మమ్మను బలపరచుమని, ఈ ప్రత్యక్షతలో ఎవరైతే పాలు పంపులు పొందుతున్నారో ప్రతి విశ్వాసిని బలపరిచి ప్రతి వ్యక్తి ఆరాధనను మీరు అంగీకరించమని, నీకిష్టముగా తండ్రి నీ మహిమార్థమై మేము జీవిస్తూ ఈ ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మేము నీతో సత్సంబంధము కలిగి సహవాసం చేసే కృపనిమ్మని, అపవాది క్రియను లయపరచుమని, దైవాత్మ చేత మమ్మను నింపి ఆది అంతము మీ నామ మహిమార్థమై జరిగించి ఈ ప్రసార సాధనము ద్వారా, ఈ బాకా ద్వారా ఎంతమంది అయితే విని విశ్వసించి దేవునితో తమ సంబంధాన్ని బలపరుచుకుంటున్నారో వారందరికీ మీ కృపనిమ్మని, ఈ పునరుత్థాన ఆశీస్సులతో నింపి నడిపించమని, మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి దేవుని నామమునకు మహిమ కలుగులాగున కీర్తన, ఆత్మ నడుపు సత్యములోనికి. 239వ కీర్తన పాడుకుందాం. చివరి వచనం పాడుతుండగా మనము ఆరాధన క్రమాన్ని అనుసరింతుము. ఆత్మ నడుపు సత్యములోనికి పోడి, ఆత్మ నడుపు, ఆత్మని సాయంబు అధికంబుగా నిలిచి, ఆత్మానందముతో వారాధనమునా ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి పోడి, ఆత్మ నడుపు ఘోర కలుషంబులా దూరంబుగా దౌని పారవాదిక భూమిలో
అంధత్వంబు వలన మందమయ్యుండుమా డెందాంబులేలాని యాగో వెలుగుటకు ఆత్మనడుపు ఆత్మనడుపు సత్యములోనికి పోడే ఆత్మనడుపు నిర్మల హృదయము నిరతంబుమా కీర్చి కుమివరముల ఘోషిదివించి ఆత్మనడుపు ఆత్మనడుపు సత్యములోనికి పోడే ఆత్మనడుపు సకల మానవులతో అకలక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబోనిచి ఆత్మనడుపు ఆత్మనడుపు సత్యములోనికి పోడే ఆత్మనడుపు దీవించి పంపుమా దైవాత్మ మామోన బాలజ్ఞానమ మొసగి ప్రభు సేవలోన ఆత్మనడుపు ఆత్మనడుపు సత్యములోనికి పోడే ఆత్మనడుపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగచేయ దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభు నామము వలనని మనకు సాయము కలుగుచున్నది.
పాపములు నేనోపుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచి మేము నీ కృపచేత నిత్యజీవం పొందునట్టు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తనేక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాతి మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందుము. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు అని దేవునితో చెప్పుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువా మామును కనికరింపుము. క్రీస్తు మామును కనికరింపుము. క్రీస్తు మామును కనికరింపుము. ప్రభువా
కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును నతమైన ఘనస్థలము నందున ఇలాకు సమాధానం నరుల గాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మైని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతి సయమును మదితల చియోనికు మహిమా స్తుతి కృత జ్ఞాపనించు చున్నాము. ఏకాకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపముయు ఏకదేవుని గొర్రె పిల్లమును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసకనిపోవు. యేసు రక్షక వసిగా జనకుని కుడి వైపున కూర్చుండు. యేసు మా ప్రార్థన లించిక నికరిషు. పరిశుద్ధుడా ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ మతో తండ్రి అయిన దేవుని యందు
పరిపూర్ణ మహిమతో ప్రభావించున్నా ప్రభువా. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మాతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తిగల దేవ, అక్రమస్తులు నీతి మార్గమునకు మల్లుకొనున్నట్లు వారికి నీ సత్యమును వెలుగును కనుపరుచున్నావు. క్రీస్తు మత సహవాసములోనికి చేర్చుకొనబడిన వారందరూ ఆ మతమునకు ప్రతికూలమైన వాటన్నిటిని విసర్జించి అనుకూలమైన వాటిని చేయనట్లు అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈస్టరీ తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు పాస్టర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 20 వచనములు ఇలాగు వ్రాయబడి ఉన్నవి. 11వ వచనము ప్రారంభము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతిరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాటలాడు మూర్ఖులను నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పుపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇంతటితో ఈ వాక్యం పర్యంతం. సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనము వరకు కుమారికి జ్యోత్స్న వచ్చి చదివి వినిపిస్తుంది.
యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 23 వచనం వరకు చదువుకుందాం. కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలము నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమైన నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొంచెం కాలము ఆయన చెప్పుచున్నదేమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడగకూడుచుండేరని యేసు ఎరిగి వారితో ఇట్లన్నెను, కొంచెం కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టేనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషము ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినము మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతటితో సువార్త పాఠ్య భాగము ముగిస్తున్నది. మనమందరము కలిసి మన విశ్వాసాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్న ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాము. ఆమేన్. మనమందరం కలిసి దేవుని నామమునకు మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 451వ కీర్తన, సర్వచిత్తంబు నీదేనయ్యా. ఈ కీర్తన పాడుకొని ఆరాధన క్రమంలోనికి వెళదాం. 451వ కీర్తన. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచు కుమారివే, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచు కుమారివే, సారే పైన మంటినయ్యో సరైన పాత్ర జయమయ్యా, సర్వేశ్వరాని రిక్తున్నాను, సర్వదని సేవింతును, సర్వశక్తును నీవేనయ్యా, స్వరూపమేచు కుమారివే, ప్రభు స్థితించు నీ చిత్తమే, ప్రార్థించు
కోటి నీ సన్నిధి పరికింపునామి దివసంబును పరిశుద్ధమైన ఇమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుము పాపము ననగడుమా సర్వశక్తంబు నీవేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీ సోమగాయ మోచితను నిత్యంగా కృంగి అలసియుండా నిజమైన సర్వ శక్తున్నవి నీ చేత మట్టిన రక్షింపుమా సర్వశక్తంబు నీవేనయ్యా స్వరూపమేషు కుమారివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభుక్షేలు ఇయ పరమోన ఆత్మతో నా రక్షక అందరూ క్రీస్తుని చూడు ఆత్మతనాన్ని నింపుము దేవా సర్వచిత్తము నీవేనయ్యా స్వరూపమేషు కుమారివే సారే పైన మంటినయ్యో సరైన పాత్రం జయమయ్యో సర్వేశ్వరాని రిక్వనాలో సర్వదానినే సేవింపులో సర్వశక్తము నీవేనయ్యా స్వరూపమేషు కుమారివే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని, బాగుండాలని అనుదినము మారు మీ నిమిత్తమై ప్రార్థించటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి స్తుతిస్తూ ఈస్టర్ తర్వాతి 3వ పునరుత్థాన ఆరాధనలో ఈ ప్రసార సాధనాల ద్వారా దేవుని ప్రత్యక్షతలో మీ కుటుంబాలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రభు ప్రత్యక్షతలో పాలు పంపులు పొందిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా నిండు హృదయపూర్వక వందనములు. దేవుడు
మిమ్మును రక్షించి దీవించునుగాక. ఆమేన్. మనము ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఈ పునరుత్థాన దినం నీ నామ మహిమార్థమై మమ్ములను ఈ ప్రసార సాధనాల ద్వారా నీ ప్రత్యక్షతలోనికి తీసుకుని వచ్చాం. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బలపరచండి, ధైర్యపరచండి. వారి విశ్వాసము మరింతగా మెరుగుపరుచుకునే కృపనిమ్మని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని ఆత్మపూర్ణులుగా చేసి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి లోపాన్ని, బలహీనతను దిద్దుకుంటూ పశ్చాత్తాపడుతూ క్రీస్తునందు విశ్వాసముంచి ఆ లేఖనాలను ప్రతి ఒక్కరూ తమ హృదయాలలో నింపుకునే కృపనిమ్మని, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి హృదయాన్ని సంధించి ఆకువాడని స్థితి దయచేసి బహుగా ఫలించే కృపనిమ్మని తండ్రి. మమ్మును నీ కృపలో మరింతగా మా ఆత్మీయతలో ఎదిగింపచేసి ఈ ప్రతికూల పరిస్థితిని మాకు అనుకూలంగా మలచుకుంటూ మీరు మాకిచ్చిన సమయాన్ని కుటుంబంతో కలిసి నిన్ను మహింపరిచే ధన్యతనిమ్మని, ఈ ప్రత్యక్షతలో ఎవరైతే పాలు పంపులు పొందుతూ ఎవరైతే ఈ ప్రసార సాధనాల ద్వారా ఈ ఆరాధనలో పాలిభాగస్తులై ఉన్నారు వారందరిని నిండారుగా దీవించి వారిని ధైర్యపరిచి బలపరపరిచి మీరే అన్ని విధాలుగా కుటుంబానికి తోడయిండుమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మనమందరము ఈ కరోనా వైరస్ నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ లాక్డౌన్లో ఉంటూ దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని, దేవుని మహాకృపను బట్టి మనమందరము సద్వినియోగం చేసుకుంటున్న విధానం అంతటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మరి మరలా 3వ దఫా 2 వారాలు పొడిగించటమైనది. మరి ఈ వైరస్ నుండి ప్రతి వ్యక్తిని కాపాడాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇది ఎంత నష్టము కలిగినా మరి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయము, మనమందరము ఈ ప్రభుత్వ అధికారాలకు లోబడుతూ దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, దేవునితో మనం మరింతగా వ్యక్తిగతంగా సంబంధము కలిగి సహవాసము చేయటానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మనము ప్రతి వారము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇవి అపాయకరమైన కాలములు, దుర్దినములు అని, ఇది కడవరి గడియ అని, ఇవి వేదనలకు ప్రారంభమని మనము మొదటి నుండి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రతికూల పరిస్థితిని మనకి అనుకూలంగా మలుచుకుంటూ దేవుడు ఆశించిన విధముగా మనము దేవునిలో మరింతగా ఎదుగునట్లు దేవుడు తన ఆత్మను మన హృదయాలకు సంచకరుగా అనుగ్రహించాడు. ఇచ్చిన ఆ ధన్యతను బట్టి స్తుతిస్తూ ఆయన సారూప్యంలోనికి మనమందరము మార్చబడులాగున్న మన జీవితాలను సరిదిద్దుకుంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మనము ఈ యొక్క జీవిత విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగుదాం. ఈరోజు ఈస్టర్ తర్వాతి
మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన 2 వాక్య భాగాలు కూడా మనము ధ్యానించాము. మరి అందులో పేతురు వ్రాసిన మొదటి పత్రికను మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పేతురు వ్రాసిన మొదటి పత్రిక ద్వారా శ్రమలలో ఉన్నటువంటి క్రైస్తవులను, విశ్వాసులను ఏ విధంగా వారిని బలపరుస్తూ ఉన్నాడో ఈ పత్రిక తెలియచేస్తూ ఉంది. శ్రమలో ఉన్న వారిని బలపరచడమే కాదు ఈ పత్రిక యొక్క ఉద్దేశం, శ్రమలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులను ధైర్యంగా ఉండాలని కూడా ప్రోత్సహిస్తుంది ఈ పత్రిక. మనం ఇటువంటివి రాబోతున్న కాలంలో ఇంకా మరిన్ని మనం చూస్తామో మనకి తెలీదు. రేపటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు. గనుక ఈ పత్రిక ద్వారా దేవుడు ముందుగానే మనల్ని బలపరుస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనల్ని ఎవరు నిందించుటకు అవకాశము లేకుండా మన ప్రవర్తనలో, మన క్రియలలో మనము మరి ఒక మాదిరిని చూపించాలని ఈ పేతురు తన పత్రిక ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. అంతేకాదు ఈ పరిశుద్ధ జీవితము కొనసాగించటానికి మనమందరము తిరిగి జన్మించిన వారముగా పరిశుద్ధుడైన ప్రభువును అనుసరించి జీవించాలని పేతురు మరి ఒక్కి మనకి తెలియచేస్తున్నటువంటి ఈ యొక్క పత్రికను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు క్రైస్తవ వ్యక్తిత్వం అనేది విధేయతతో కూడినటువంటిది. మనం చదువుకున్నాం 2వ అధ్యాయము 11 నుంచి చదువుతూ ఉన్నప్పుడు విధేయతతో కూడినటువంటి ఒకరికి ఒకరము లోబడి, ప్రతి అధికారానికి మనము లోబడి, ప్రతి వ్యక్తికి లోబడి మనము జీవించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నాము అని పేతురు ఈ పత్రిక ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం, క్రీస్తు మనందరి పాపముల కొరకు శ్రమ పొంది ఆయన మరణించాడు. ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆనందించమని ఈ పేతురు భక్తుడు ఈ చెదరిన యాత్రికులకు, ఈనాడు శ్రమలలో ఉన్నటువంటి క్రైస్తవ సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరు కలవరపడవద్దు, అధైర్యపడవద్దు, చింతించవద్దు. ఇవన్నీ మీరు వింటారు, చూస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల ద్వారా ముందుగానే సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మనము ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని మనము ఆనందించాలి అని పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, పేతురు భక్తుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కారణం ఎందుకు పేతురు మనల్ని ఈ విధంగా ప్రోత్సహించడానికి గల కారణం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మనము ఆధిక్యతను పొంది ఉన్నాం. ఎటువంటి ఆధిక్యతను పొంది ఉన్నాము అంటే, ఈరోజు మనమందరము కూడా చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచారు. అంటే మనము యేసుక్రీస్తు ద్వారా పొందిన ఆధిక్యత ఏమిటి అంటే, మనము పిలువబడ్డ వారము, మనము ఏర్పాటు చేయబడిన వారము, మనము ప్రత్యేకింపబడిన వారము, దేవుని ప్రజగా, దేవుని సొత్తుగా, దేవుని స్వకీయ సంపాద్యముగా, ఒక యాజకులముగా, పరిశుద్ధ జనముగా, పరిశుద్ధ జీవితము జీవించుట కొరకు మనము పిలువబడ్డాం. ప్రభు ద్వారా దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మనలను పేతురు భక్తుడు ఈ పత్రిక ద్వారా శ్రమల్లో అధైర్యపడుతూ జీవిస్తున్న మనలను
హెచ్చరిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే వీటిని మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏముందంటే ఈ పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం అంతా మనం చూస్తే కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్య పోషణలో మనము శిశువుల వలె రక్షణలో మరింతగా ఎదుగుతూ ఉండాలి. రెండవది, దేవుని స్తుతించు యాజకుల వలె మనము ఉండాలి. లోకమునకు చెందని క్రొత్త వారి వలె మనము జీవించాలి. దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి సేవకుల వలె మనము ఉండాలి అని దేవుడు తన కుమారుడి ద్వారా మనకి గొప్ప ఆధిక్యతను దయచేస్తాడు. అందుకనే ఈ ఆధిక్యతను పోగొట్టుకోకుండా మనం ఏ విధంగా జీవించాలి అనేది పేతురు తన పత్రికలో వ్రాస్తూ ఈరోజు మన వాక్య భాగం 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, ఈరోజు మనము గమనించవలసింది, ఈ లోకములో మనము యాత్రికులము పరదేశులము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది ఏం చెబుతున్నాడంటే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛలను మనము విడిచిపెట్టాలి. రెండవది, మంచి ప్రవర్తనతో దేవునిని మహిమపరిచే వ్యక్తిత్వము మనందరము కలిగి ఉండాలి. అందుకనే పేతురు భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనకి ఈ వాక్యాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడు. అందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చెప్పుకున్నాం, యాత్రికులము పరదేశులము. చూద్దాం, కొన్ని రిఫరెన్స్ చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతునొందిరి. వీరందరూ అంటే విశ్వాసము ద్వారా జీవించినటువంటి వారు, విశ్వాస వీరులు, గొప్ప సాక్షి సమూహం ఇది. వీరందరూ విశ్వాసమును బట్టి ప్రభు కొరకు జీవించినటువంటి వారు, విశ్వాసంతో మృతి నొందినటువంటి వారు. ఏమంటున్నారంటే, వీరందరూ కూడా తాము భూమి మీద పరదేశులము యాత్రికులము నై ఉన్నామని ఒప్పుకున్నారంటే, జ్ఞాపకం చేసుకోవటం కాదు, ఒప్పుకున్నారు. ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందిరి. చూడండి, మనము యాత్రికులము పరదేశులము అనేటువంటి విషయము వారు తెలుసుకొని ఒప్పుకొని అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ఈ లోకంలో మనము యాత్రికులము పరదేశులం, ఇది మనకి శాశ్వతము కాదు, మనం ఇక్కడ ఉండము, ఇది అశాశ్వతము. మన కంటికి కనబడుతున్నది ప్రతీది అశాశ్వతమే. ఇవన్నీ ఒక దినాన్న మన కళ్ళెదుట కనుమరుగు కాబోతున్నాయి, లయము కాబోతూ ఉన్నాయి. దేని మీద మనం విశ్వాసం ఉంచటానికి లేదు, దేనిని మనం ఆధారం చేసుకోవటానికి లేదు, దేనిని మనము నమ్మటానికి లేదు, ఏది కూడా మనకి భరోసా ఇవ్వలేదు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒప్పుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటూ మనము
అయ్యో ఈ లోకంలో మనం యాత్రికులము పరదేశులమని ఒప్పుకోవాలని చెబుతూ హెబ్రీ గ్రంథకర్త పౌలు చెబుతూ ఉన్నాడు 13వ అధ్యాయము 14వ వచనంలో, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. మనము ఒప్పుకోవటమే కాదు, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం మనం ఏం చేస్తున్నాము? ఎదురు చూస్తున్నాం. మనం ఉండబోయే దాని కొరకు, భవిష్యత్తులో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరిశుద్ధ స్వాస్థ్యమును కొరకు మనం ఏం చూస్తున్నామంటే ఎదురు చూచేవారంగా, జ్ఞాపకం చేసుకుంటూ, ఒప్పుకుంటూ, ఎదురు చూస్తూ, విశ్వాసంతో ఈ శ్రమలలో మనం జీవించాలి. ఇక్కడ మనకి నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఏం చేయమన్నాడంటే శరీరాశలను విసర్జించి ఒక మంచి ప్రవర్తన, అంటే దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిత్వము మనము కలిగి ఉండాలి. అందుకని పేతురు భక్తుడు తన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి నేమియు లేక ఉండును. చూడండి, మనుజాశలను అనుసరించి మనము నడవక దేవుని ఇష్టానుసారంగానే మనం నడుచుకుంటూ ఏమన్నాడంటే పాపముతో జోలిక నేమియు లేక ఉండవలెను. చూడండి, దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. క్రైస్తవ వ్యక్తిత్వము విలువలతో కూడిన జీవితం, వ్యక్తిత్వము అలాగే విలువలతో కూడినటువంటి జీవితము మనం ఇక్కడ జీవించాలి. అదే దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితము. అలా మనం జీవించాలని పేతురు భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఒక విధంగా ఈ పరిస్థితులు మనం ఎప్పుడు కూడా కని విని ఎరుగని పరిస్థితులు, ఎవరు కూడా ఊహించనటువంటి పరిస్థితులు. ఇంతకాలము మనం ఇలా స్వీయ నిర్బంధంలో ఉంటున్నాము అంటే, సామాజిక దూరము పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత కలిగి మనము జీవించే పరిస్థితి వస్తుంది, ఇలా ఉండబోతున్నాయి దినాలు అని ఈనాడు ఈ 2020లో మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆశించాం ఈ సంవత్సరం ఏ విధంగా మన జీవితాల్లో ఉండబోతుంది అని. కానీ మన అంచనాలను తారుమారు చేస్తూ మరి ఈ సంవత్సరం మనం చూస్తున్నాము, గత కాలము నుండి కూడా ఏ విధంగా మన మనుగడ ఉందో, పరిస్థితులు ఉన్నాయో దేవుడు అందుకని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతుకుదామండి. శరీరాశను మనం విడిచిపెడదాం. శరీరాశను ఒక మంచి ప్రవర్తన, గుడ్ కాండక్ట్తో మనము దేవుని మహిమపరిచే వ్యక్తిత్వంతో ఈరోజు మనం ముందుకు సాగటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఏమో రేపు ఏం జరుగుతుందో మనకి తెలీదు. రేపు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనకి తెలియదు. కనుక చాలా సిద్ధపాటు అవసరం. మనం జీవించే ప్రతీది ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ మనము మార్పు చెందిన జీవితాలతో మన నవీన స్వభావమును ధరించుకొని క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే పేతురు భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడినటువంటి ఆయా దేశాల్లో చెదిరిన యాత్రికులకు ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ శ్రమలో ఉన్నటువంటి మనకు పరిశుద్ధాత్మ దేవుడు
ఈ పత్రిక ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అధైర్యపడవద్దు, మనము యాత్రికుము పరదేశులమే కనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలు మనం విసర్పించి ఒక మంచి ప్రవర్తనతో దేవుని మహిమపరిచే స్థితిలోనికి మనం రావటానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడేమో. మనము ఆయన కృపలోనికి రావటానికి, ఆయన నీడలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన మహిమలోనికి మనం రావటానికి దేవుడు మనం అవకాశం ఇచ్చాడని ఈ ప్రతికూల పరిస్థితిని మనం అనుకూలంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అలా మనము జీవించాలి అని ఈ శ్రమల్లో మనకి కలిగే పరిస్థితిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు మనము చదువుకున్నాం. అందులో 20వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దుఃఖము సంతోషముగా మార్చబడటం నిజమే. ఇది ఈ శ్రమలు అనేవి శాశ్వతము కాదు. ప్రభు పొందిన శ్రమలు చూస్తే మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎన్నదగినవి కావు అంటారు భక్తులు. అసలు ఇవి శ్రమలే కాదు, ఇవి బాధలే కాదు. ప్రభు పొందిన శ్రమను, ప్రభు పొందిన బాధను మనము చూస్తూ ఉన్నప్పుడు ఇవి అంతకన్నా గొప్పవి కావు. ఎందుకంటే మనందరి పాపముల నిమిత్తం మనకంటే ముందుగా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన నిమిత్తం శ్రమ పడ్డాడు, బాధింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. ఇలా మనం ఆలోచన చేస్తే దేవుడు మనకంటే కూడా అధికమైన శ్రమను అనుభవించాడనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాం. కనుక శ్రమల్లో మనము ప్రభువుని తలంచుకుంటూ ప్రభునందు మీరు ఆనందించండి. ఈ శ్రమలు శాశ్వతము కాదు. ఈ శ్రమలు ఎంతకాలం ఉంటాయో చెబుతూ ఆయన ఏమన్నాడు అంటే, ఈ 16వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు అనేటువంటి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. కొంచెం కాలం నన్ను చూడరు, కొంచెం కాలం తర్వాత మరలా నన్ను చూస్తారు. అంటే చూడరు, చూస్తారు అన్నటువంటి మధ్య కాలంలో మనము మీరందరూ ఏడ్చి ప్రలాపిస్తారు. లోకమంతా ఒక ప్రక్క సంతోషిస్తూ ఉంటే మీరు ఎలా ఉంటారంటే, క్రైస్తవ విశ్వాసులు, ఆయన వెంబడించేవారు, ఆయన అంగీకరించిన వారు, ఆయన కొరకు జీవించేవారు లోకము సంతోషిస్తూ ఉంటే మీరు ఏడ్చి ప్రలాపిస్తూ ఉంటారు. ఎప్పుడంటే చూడని కాలము, చూసే కాలము మధ్యలో. ఎందుకంటే ప్రభు చెప్పాడు, కొంచెము కాలము మీరు నన్ను చూడరు, కొంచెము కాలము నన్ను చూచెదరని చెబుతూ ఉన్నప్పుడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. 18వ వచనం ఉంది, ఆయన ఏం చెబుతున్నాడో వారికి తెలియదని చెప్పుకున్నారు. ఆయన చెబుతుంది ఏంటో శిష్యులకి తెలియదని చెప్పుకున్నప్పుడు ప్రభు, సర్వం ఎరిగినటువంటి ప్రభు చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని, ఎలా ఉన్నాయంటే మన దినాలు ఏడ్చి ప్రలాపించే దినాలు. కానీ ఒక ప్రక్క లోకము సంతోషిస్తుంది. కానీ మీరు దుఃఖింతురు అంటే, ఏడ్చి ప్రలాపించడం అంటే మీరు దుఃఖిస్తారు, కానీ మీ దుఃఖము సంతోషమయ్యే కాలము రాబోతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో తెలియజేస్తున్నారు. మీరు దుఃఖిస్తారు, కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాట. అంటే ఈ చూడని, చూసే కాలము మధ్యలో
విశ్వాసులు అనేకమైన శ్రమలను, బాధలను వారు ఎదుర్కొంటారు. ఎలాగంటే అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు 21వ వచనం, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమెకు గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. స్త్రీ ప్రసవ వేదన పడినట్లు మీరు బాధపడతారు. అది కొద్ది కాలమే. ఒక స్త్రీ ప్రసవ వేదన ఎంత సమయం పడుతుందో ఆ ప్రసవ వేదన పడే సమయము మీరు ఈ లోకములో దుఃఖిస్తూ ఉంటారు, బాధపడుతుంటారు. అది ఎంతో సమయము కాదు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆమె ఆమె శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. మరలా మనం ప్రభువును చూస్తాం. మీరు చూడరు, కొంచెము కాలము మరలా చూస్తారు. అంటే ఈ స్త్రీ ప్రసవ వేదన లాంటి బాధలు, శ్రమలు మనకు వచ్చిన తరువాత మరలా మనం ఎవరిని చూడబోతున్నాం? ప్రభువుని చూడబోతున్నాం. ఎప్పుడైతే మనం ప్రభువుని చూడబోతున్నామో మనము పొందిన బాధలు, శ్రమలకి ఎప్పటికీ జ్ఞాపకమునకు రావు. ఇప్పుడు పుట్టిన బిడ్డను చూసి స్త్రీ తన ప్రసవ వేదనంతా మర్చిపోయి సంతోషిస్తుందంటండి. అలాగే ఈ వేదనలో, ఈ శ్రమలలో మనము ప్రభువును చూసినప్పుడు ఈ బాధంతా, ఈ శ్రమంతా మనం ఏమైపోతామంటండి? మర్చిపోతామంట. నన్ను చూచిన తర్వాత ఇక మీరు బాధను అంటే శ్రమను ఇక మర్చిపోతారు, మీకుండదు. అందుకనే దేవుడికి అది మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సంతోషము కానీ దుఃఖము మీ జీవితంలో ఉండదు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అన్నాడు. ఆ సంతోషము మీ హృదయంలో సంతోషించునటువంటి మాట చెబుతూ ఉన్నాడు. ఏమనంటే మీ హృదయము సంతోషించిన 22వ వచనం, మీ సంతోషము ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. తర్వాత ఈ సంతోషాన్ని ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. ఒకటి, మీ హృదయంలో సంతోషం ఉంటుంది. ఏది? మనం ప్రభువుని చూచిన తరువాత. రెండోది, ఈ సంతోషాన్ని ఎవడును మన యొద్ద నుండి అసలు తీసివేయలేడు. మూడోది ఏమంటున్నాడంటే మీ సంతోషము పరిపూర్ణమవుతూ ఉంది. ఇది శాశ్వతము కాదు. జస్ట్ ప్రసవ వేదన ఎంతసేపు ఉంటుందో ఒక క్రైస్తవ విశ్వాసికి శ్రమ కూడా అంతసేపే ఉంటుంది. ఆ తర్వాత మనం ప్రభువును చూస్తాం, అన్నిటినీ మర్చిపోతాం. అప్పుడు మన సంతోషము ఏమవుతుంది అన్నాడంటే పరిపూర్ణమవుతూ ఉంది. సంతోషం ఏమవుతుందంటండి? పరిపూర్ణమవుతుంది. హబక్కూకు అంటాడు 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు ఆయన చాలా చక్కని మాటలు మనకి, చెట్టు పూయకుండిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చెబుతున్నటువంటి మాట హబక్కూకు అంటున్నాడు. ఏమీ లేవు, పరిస్థితులు ఏమీ బాగోలేదు. కానీ ఎలా ఉన్నాడో తెలుసా? నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషిస్తాను, నేను యెహోవా యందు ఆనందిస్తాను అనేటువంటి మాటలు జ్ఞాపకం. ఎస్, మీ హృదయం సంతోషించును. ఆ సంతోషాన్ని ఎవడును మీ హృదయంలో నుండి, మీ వద్ద నుండి ఎవడు కూడా అసలు ఎవ్వరు దీన్ని తీసివేయలేరు. ఈ సంతోషాన్ని మీలో నుండి ఎవరు తీసివేయలేరు. మీ సంతోషం కూడా ఏమవుతుందంటే పరిపూర్ణము కాబోతుంది. కనుక ఏమన్నాడంటే యెషయా గ్రంథం ద్వారా దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితం ఏ విధంగా ఉండబోతుందంటే యెషయా గ్రంథము 35వ అధ్యాయము, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారి ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. చూడండి, దేవుడు అంటున్నాడు యెహోవా విమోచించిన వారు మరలా తిరిగి
పాటలు పాడుచు సియోను కంటే మరలా మనం అందరము దేవుని దగ్గరికి వెళ్ళే గడియ ఆసన్నమైంది. వారి తలల మీద ఏముంటుందంటండి? నిత్యానందము. అంటే మన సంతోషాన్ని దేవుడు పరిపూర్ణం చేయబోతున్నాడు. ఈ సంతోషము పరిపూర్ణం అవ్వాలి అంటే స్త్రీ పడే ప్రసవ వేదన లాంటి కొన్ని బాధలు, శ్రమలు మనం కొంచెము కాలం సహిస్తే మరలా ప్రభువుని చూడగలం. ఆ గొప్ప నిరీక్షణతో, విశ్వాసంతో మనం ఉండాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు, వారు ఆనంద సంతోషములు గలవారే. మనం ఎలా వెళ్తామంటండి? సియోను దగ్గరికి ఆనంద సంతోషం గలవారం వెళ్తా ఉంటాడు. ఏడుస్తూ వెళ్ళమంట. ఏంటైనా మాకు ఈ పరిస్థితి అని నిట్టూర్పుతో వెళ్ళమంట, కలవరపాటుతో వెళ్ళమంట, బాధతో వెళ్ళమంట. ఆనంద సంతోషములు గలవారే వస్తారు నా దగ్గరికి. ఎందుకంటే సంతోషము పరిపూర్ణమవుతుంది. మీ సంతోషము పరిపూర్ణం చేయబోతున్నాడు. మనం ఎప్పుడైతే ప్రభువును చూస్తామో మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. దుఃఖమును, నిట్టూర్పును ఏమైపోతున్నాయి అంటున్నాడు? ఎగిరిపోవును. ఇంకా అసలు ఉండవంటండి, ఎగిరిపోతాయంటండి, అసలు కనబడవన్నమాట. అందుకనే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ యెషయా భక్తుడు. నిజమే, యోహాను సువార్తలో ప్రభు చెప్పాడు తన శిష్యులతో, అయా మీరు కొంచెం కాలము చూడరు, కొంచెము కాలము నన్ను చూస్తారు, అప్పుడు మీ హృదయము సంతోషిస్తుంది. ఆ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. మీ సంతోషం ఏమవుతుందంటే పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే ఆ ఆనంద సంతోషంలో గలవారమే మనము సియోను యొద్దకు, అంటే దేవుని దగ్గరకు వెళ్ళబోతున్నాము. కనుక పేతురు కానీ, పౌలు కానీ, ప్రవక్తలు కానీ ఎవరు చెప్పినా ఒకటే మాట, కీర్తనలో చూసినా ఎక్కడ చూసినా యెహోవాను బట్టి ఆనందించండి. మన రక్షణకర్త అయిన దేవుని బట్టి మనం ఆనందించాలి. పిలుపు 4:4 అయితే పౌలు చక్కని మాట, ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. వీటికి మీరు భయపడవద్దు. ఈ శ్రమలకి, ఈ పరిస్థితులకి మీరు ఎక్కడ అపవాదికి కానీ, అవిశ్వాసానికి కానీ, పాపానికి కానీ, చీకటికి కానీ దేనికి మీరు చోటు ఇవ్వకుండా మీరందరూ ఎలా ఉండాలంటే, ఈ లోకములో మనము యాత్రికులము, మనము పరదేశులం, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. మనము ఎదురు చూస్తున్నాం, ఆయన చూస్తామని ఎదురు చూస్తున్నాం. అప్పుడు మనము ఆనంద సంతోషం గల వారమై ఆయన దగ్గరకు వెళ్ళబోతున్నాము. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము కూడా ఈ క్రైస్తవ వ్యక్తిత్వము విలువలతో మన జీవితాన్ని మనం బలపరుచుకుందాం, సరిచేసుకుందాం. ప్రభువు చెప్పాడు, పేతురు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి బోధించాడు. యేసయ్య తన శిష్యులతో చెప్పిన మాటను బట్టి మనము ఈ లోకములో మరి జీవించాలి. మన జీవితంలో ఎన్ని ఎదురైనా వాటిని మనం సహిస్తూ ఓపికతో, సహనముతో మనము ముందుకు సాగితేనే మనము ఆ సమయంలోనికి, ఆ కాలములోనికి, ప్రభు సన్నిధిలోనికి మనము వెళ్ళగలుగుతాము. అందుకని దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనల్ని ఎంతగానో హెచ్చరిస్తున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. మీరు ఈ విధంగా ఉండటానికి ప్రయత్నించండి. కీడు చేసి మేలు అనుభవించడం కాదు, మేలు చేసి కీడు అనుభవించుట మేలు అనేటువంటి మాట. ఈ లోకంలో మనము మరి ఒకరికి రుచికరంగానే ఉండాలి కానీ, మేలుకరంగానే ఉండాలి కానీ, మనం ఎవరికి అపకారంగా, కీడు చేసేవారంగా మనం ఉండకూడదు. ఎవరి కోసం మనం బ్రతకట్లేదు. మనకు కొన్ని విలువలు ఉన్నాయి, విలువలు లేని జీవితాలు కాదు మనవి. ఆ విలువలు పాడు చేసుకొని మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని ఆఖరికి ఆ నిత్య జీవము నుండి తప్పిపోయే పరిస్థితిలోకి మనం పోకుండా ఉండాలంటే ఆ విలువలు తెలుసుకుందాం. క్రైస్తవ వ్యక్తిత్వములో ప్రభువు ఆశించిన విధంగా, ఆయన మహిమపరిచే విధంగా మనము జీవిస్తే మనము అక్కడికి వెళ్ళబోతున్నాం, అక్కడ ఆయన చూడబోతున్నాం. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మరి ఈ వాక్యాన్ని
మీ గృహాల్లో ఉండి వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చి మిమ్మల్ని బలపరిచి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. మనమందరం కలిసి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాకు ఈస్టర్ తరువాతి 3వ ఈ పునరుత్థాన ఆరాధనలో మా గృహాలలో మా కుటుంబాలతో నీ ప్రత్యక్షతలో పాలు పంపులు పొందే ధన్యత మాకు ఇచ్చారు తండ్రి. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మార్చి 22వ తారీఖు ప్రారంభమైన ఈ లాక్డౌను మరలా మే 17 వరకు కూడా మరి కొనసాగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రభువా, ఈ ప్రతికూల పరిస్థితిని మేము అనుకూలంగా మలుచుకొని క్రైస్తవ వ్యక్తిత్వము విలువలతో కూడినదని తెలుసుకొని ఒకరికి మేలుకరంగా ఉంటూ ఒకరికొకరు లోబడుతూ దేవుని మహిమపరిచే స్థితి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్థితి మాకు దయచేయండి ప్రభువా. రేపు ఏం జరుగుతుందో మా జీవితాల్లో మాకు తెలీదు. రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మేము ఊహించలేము తండ్రి. ఈ పరిస్థితే మేము ఊహించలేకపోయాం. మాకు ఊహకందనటువంటి పరిస్థితి ప్రభువా. అటువంటి అపాయకరమైన దినాల్లో బ్రతుకుతున్న మా సంఘ బిడ్డలందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, నీవు సెలవిచ్చావు. ఆ శ్రమ కూడా ఎంత సమయం ఉంటుందో చెప్పారు. ఆ తర్వాత మీ సంతోషము పరిపూర్ణమవుతుంది అని చెప్పారు. కనుక ఎక్కడ మా విశ్వాసాన్ని మేము పాడు చేసుకోకుండా, అవిశ్వాసులము కాకుండా, అల్ప విశ్వాసులము కాకుండా, విశ్వాస భ్రష్టులము అంతకన్నా కాకుండా దైవాత్మ ద్వారా మమ్మను నింపి అనునిత్యము పరిశుద్ధాత్ముడు మాలో మాతో మా మధ్యలో ఉంటూ ఈ పరిస్థితిలో మమ్మను ధైర్యపరిచి బలపరిచి మాకు ప్రోత్సాహాన్ని, ఆదరణను, అండను దయచేలా కృపనిమ్మని అడుగుతున్నాం. నీవు ముందుగా చెప్పావు, నిన్ను విడువను ఎడబాయను అని తండ్రి. పర్వతాలు తొలగుతున్నాయి, మెట్టలు తత్తరిల్లుతున్నాయి, అయినా నా కృప నిన్ను విడిచిపోదు అన్నారు. నీ మాట సత్యము తండ్రి. విడువని ఎడబాయని దేవుడుగా, మాకు అండగా, కొండగా, కోటగా, ఆశ్రయదుర్గముగా, నమ్ముకోదగిన సహాయకుడుగా, ఇదిగో నాయన ఈ విపత్కర పరిస్థితిలో మమ్మును మా సంఘాన్ని ఎంత గొప్పగా ఆదరిస్తున్నావో, బలపరుస్తున్నావు. ఈ తెగులు బారిని పడకుండా మా ప్రాంతాన్ని మీరు ఎంతగానో కాపాడుతున్నారు. గుంటూరు జిల్లాను రెడ్ జోన్గా చేశారు ప్రభువా. అయితే తెనాలి పట్టణం, ఐతానగర్ ప్రాంతము, హైర్పేట సంఘము, నాయన ఈ సంఘాలని, ఈ ప్రాంతాన్ని మాత్రం నాయన నీవు నీ కృపతో నింపావు తండ్రి. అది మా గొప్పతనం కాదు, అది నీ కృపనే మేము తలంచుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మేము అతిశయించటానికి ఏమీ లేదు. మా అతిశయం అంతా మా యేసుక్రీస్తునందే ప్రభువా. కనుక ఇదిగో నాయన, మరి ప్రపంచమంతా ఈ మహమ్మారితో మరి నాయన కేసులు పెరుగుతూ ఉన్నాయి, మరణాలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి నాయన స్టాప్ లేదు ప్రభువా. దీనికి మెడిసిన్ అంటూ కూడా ఏది లేదు తండ్రి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ఆలోచిస్తూ ఉన్నారు తండ్రి. సుదీర్ఘమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దీవించండి. వారి ప్రయత్నాలన్నింటినీ యేసు నామములో సఫలం చేయండి. వారికి పూర్తి సహకరిస్తున్న క్యాబినెట్,
ప్రజాప్రతినిధులు, అధికారులందరూ, హై క్యాడర్లో ఉన్న వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఎప్పటికప్పుడు నాయన రాష్ట్రాలు, నాయన జిల్లాలు, నాయన మండలాల పరిస్థితి తెలుసుకొని ఎప్పటికప్పుడు వారు నాయన పర్యవేక్షిస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం. మా కొరకు నిత్యము శ్రమిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, గ్రామ వాలంటీర్లు తండ్రి స్వచ్ఛందంగా అనేక మంది ముందుకొచ్చి, అలాగే మీడియా వారు, ఇలా అనేక మంది మా కొరకు నాయన మరి ప్రయాసపడుతూ ఉన్నారు. నాయన వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని బలపరచండి, తోడై ఉండండి. రానున్న కాలంలో ఈ వైరస్ని మీరే బలహీనపరిచి ప్రపంచంలో ఏ మూల ఈ వైరస్ యొక్క మూలాలు లేకుండా యేసు నామములో తుడిచివేయమని అడుగుతున్నాము తండ్రి. నాయన ఎంతో విజ్ఞాపన నీ సన్నిధికి వస్తుంది ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. దీనివల్ల అనేక మంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభువా. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం ద్వారా మీరు మాకు నాయన అనుకూలపరిచి నాయన ప్రజలందరి క్షేమాన్ని అతను ఆశిస్తూ, నాయన ప్రతి తరగతిలో ఉన్న వారి క్షేమాన్ని నాయన ఆకాంక్షిస్తూ ఆయన చేస్తున్నటువంటి నాయన ఆదరణను బట్టి ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదని నిత్యము మా కొరకు శ్రమిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నాయన జగన్ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. తోడై ఉండండి, బలపరచండి. మరి ఏపీలో నాయన ఈ యొక్క కేసులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి తండ్రి. నాయన దాన్ని చూసి ఎవరు కలవరపడకుండా మీరు బలపరచుమని, ఈ 5 జిల్లాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు కార్యం చేసి కృపనిమ్మని అడుగుతున్నాం తండ్రి. మా సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ, సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు, స్త్రీల సమాజము, విశ్వాసులు, వృద్ధులు, సంఘ సభ్యులు, సంఘ పెద్దలందరినీ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మా సిస్టర్ కాంగ్రిగేషన్ హైరిపేట సంఘాన్ని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలన్నిటికీ, ఈ 2 సంఘాలకు మీ కాపుదలనివ్వండి ప్రభు. సహాయము చేయండి, తోడుగా ఉండండి. ఈ పరిస్థితిలో నాయన ఇచ్చిన ఆ వెసులుబాటును చక్కగా వినియోగించుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తూ, దేవునితో మరింత వ్యక్తిగత సంబంధం కలిగి ఉండే కృపనిమ్మని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి కుటుంబం చుట్టూని కంచె వేయండి. మీరు ఇత్తడి ప్రకారంగా ఉండండి. కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, ఐక్యతనివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. ఎటువంటి కొదువ లేకుండా చేయండి. ఎవరు ఏ విషయంలో నాయన బాధపడకుండా మీరు కృపనివ్వండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి ప్రభువా. ప్రతి బిడ్డకు మీరు అండగా ఉండి, తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రతి కుటుంబంలో నీ సన్నిధి ఉండాలి. ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి కృపనివ్వండి. ప్రతి ఒక్కరూ దేవునితో సహవాసం చేయటానికి కృపనిమ్మని అడుగుతున్నాం, తోడై ఉండమని అడుగుతున్నాం. గత వారమంతా మీరు మాకు తోడై ఉన్నారు ప్రభువా. నీ సంరక్షణలో, నీ పోషణలో మా ప్రతి అవసరం ఎరిగి తీర్చారు, తృప్తిపరిచారు, బలపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు, క్షేమం ఇచ్చారు. మరలా ఈ వారమంతా ప్రతి దినము నీ కృపలో మేము ఉంటూ, నీ అధికారమునకు మమ్మను మేము అప్పగించుకుంటూ నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండటానికి కృపనిమ్మని, మా నోటి మాటలు కానీ, మా హృదయ ధ్యానము కానీ ఎల్లప్పుడూ నీ దృష్టికి అంగీకారంగా చేసి మమ్మను మరింతగా బలపరిచి మా కుటుంబాలకు తోడైండుమని, మా ప్రయత్నాల్లో, మా పనిపాటల్లో, మా కష్టార్జితములో నాయన, మా పరిస్థితులన్నిటిలో మీరే మాకు అండగా, తోడుగా, నమ్ముకోదగిన సహాయకుడుగా ఉండుమని, ఈ ప్రత్యక్షతలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇదిగో కృపాక్షేమము మాకు మెండుగా దయచేయమని, 23 కీర్తనల ప్రతి వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేరుస్తూ కృప చూపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలకు, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవనం పెంపుగని సేవ ప్రియమగనరింప. పంపుము దేవా దీవెనలకు, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.